హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చూడండి తెలుసుకోండి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో ఒక మంచి యాప్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఐటమ్స్ని ఎలా సెర్చ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్ బిజినెస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్ బిజినెస్ చేసుకోవచ్చు, దాని ద్వారా మనం మనీ అయితే సంపాదించవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం పర్సనల్గా ఏదైనా వస్తువుని ఫ్లిప్కార్ట్లో కనుక ఆర్డర్ చేసుకుంటే దాని మీద బెస్ట్ ప్రైస్ తోటి, తక్కువ ప్రైస్ తోటి అదే సేమ్ ప్రోడక్ట్ని మనమైతే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. తక్కువ అమౌంట్ తోటి మనమైతే ఆ ప్రోడక్ట్ని కొనుక్కోగలం. కాబట్టి ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇమేజ్ని ఎలా సెర్చ్ చేయాలి, ఏంటి, ఎలా కంపారిజన్ చేయాలి, అవన్నీ కూడా నేను మీకు ఇందులో చెప్తాను. కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఆ యాప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ దాంట్లో షాప్సీ, SHOPSY అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, షాప్సీ షాపింగ్ యాప్ ఫ్లిప్కార్ట్ అని చెప్పి దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇన్స్టాల్ చేయండి. దీన్ని ఇన్స్టాలింగ్ అవుతుంది మనకి. అండ్ ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను లాగిన్కి వెళ్తున్నాను. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఇచ్చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయగానే మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఇప్పుడు ఓకే, వెరిఫికేషన్ కోడ్ వచ్చేసింది, ఎంటర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వెరిఫై క్లిక్ చేయండి. వెరిఫై క్లిక్ అవ్వగానే మీకు అండ్ ఇదైతే రిజిస్ట్రేషన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీ అకౌంట్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడైతే మనకి మన బ్యాంక్ అకౌంట్ అయితే డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ అకౌంట్లోకి వెళ్తే మీకు నేము, అడ్రస్, పిన్ కోడ్, స్టేట్ ఇవన్నీ అంటే మన అడ్రస్ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ మన అడ్రస్సే కాదు, అంటే మనకి బుక్ చేసుకోవాలంటే మన అడ్రస్ ఉంటుంది. అదే కనుక మనం వేరే వాళ్ళకి ఏదైనా ప్రోడక్ట్ వేరే వాళ్ళకి సెండ్ చేసి, వేరే వాళ్ళు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో కొనాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు సేమ్ అదే ప్రోడక్ట్ని మీరు దీని ద్వారా బుక్ చేస్తే డైరెక్ట్ ఆ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి వాళ్ళకి వెళ్తుంది. అండ్ మీకైతే ఇందులో కమిషన్ జనరేట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా అడ్రస్ అనేది ఫిల్ చేయండి. మీరు ఫిల్ చేసిన తర్వాత అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ బ్యాంక్ నేము, అకౌంట్ నెంబరు, హోల్డర్స్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ డీటెయిల్స్ అయితే మీరు అందరూ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఒకసారి నేను మీకు యాప్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ కనుక చూసినట్లయితే మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఫ్లిప్కార్ట్ ఉంటుంది కదా, సేమ్ దానికిలాగే ఉంటుంది. అండ్ ఈ యాప్ని కూడా మనకి ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో మనం ఏ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నా కానీ మనకి డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ డెలివరీ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరేమి కంగారు పడవలసిన అవసరం ఏం లేదు ఈ యాప్ గురించి. అండ్ ఇందులో కనుక మీకు ఒకటి నేను ప్రోడక్ట్ని మీకు నేను సెర్చ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేశాను. సంథింగ్ ఏదైనా నా విష్ లిస్ట్లోకి వెళ్ళి ఒక ఐటెంని అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ని సెర్చ్ చేద్దాం. ఇది ఆ యాప్లో ఎంత ఉందో తెలుసుకుందాం. జైన్ పేట్ స్టైల్ కదా, నేను అయితే సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సెర్చ్ చేశాను. అండ్ ఈ వాటర్ బాటిల్ యొక్క ప్రైస్ చూడండి. ఇక్కడ మనకి షాప్సీలో మనకి 345 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. అదే కనుక మనకి ఫ్లిప్కార్ట్లోకి వస్తే
మనకి ఎంత ఉందంటే 407 రూపాయలు ఉంది. మీరైతే డిఫరెన్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, దానికి దీనికి ప్రైస్ వేరియేషన్ ఎంత ఉందని చెప్పి. మనకి షాప్సీలో 345 రూపాయలు ఉంటే ఫ్లిప్కార్ట్లో అదే ప్రోడక్ట్ 407 రూపాయలు ఉంది. అంటే ఇంచుమించుగా మనకి జస్ట్ ఒక 400 ప్రోడక్ట్ దగ్గరే మనకి 62 రూపాయల వేరియేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంది అని చెప్పి. అలాగే నేను మీషోతో కూడా కొన్ని ప్రోడక్ట్స్ కంపేర్ చేసి చూశాను. మీషో కంటే కూడా ఇందులో మనకి తక్కువ ఉన్నాయన్నమాట ప్రైజెస్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ప్రోడక్ట్ క్వాలిటీ మీకు ఏదైనా డౌట్ ఉండొచ్చు. ప్రోడక్ట్ క్వాలిటీ ఒకవేళ తక్కువ ఉంటుందేమో అని చెప్పి అలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్ మీకు ఫ్లిప్కార్ట్లో ఉన్న వస్తువు మాత్రమే మనకి ఇందులో కూడా ఉంటుంది. సేమ్ అదే క్వాలిటీతో మనకి అయితే డెలివరీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం ఆన్లైన్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి ఏదైనా ప్రోడక్ట్ కనుక నచ్చినట్టు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిలే చూద్దాం. మన ఇక్కడ మీకు వాట్సాప్ లింక్ కనిపిస్తుంది కదా, షేర్ అని చెప్పి కింద. దీని మీద షేర్ అనేది క్లిక్ చేస్తే మనం ఈ ఇమేజెస్ని సెండ్ టు వాట్సాప్, మనం వాట్సాప్కి అయితే మనం పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇమేజెస్ మాత్రమే వెళ్తాయి వాళ్ళకి. ఇమేజెస్ మనం ఎవరికైనా కూడా వాట్సాప్లో అలా సెండ్ చేసుకోవచ్చు. సెండ్ చేసుకున్న తర్వాత వాళ్ళకైతే మనం ప్రైస్ డీటెయిల్స్ పెట్టి మనం దాన్ని అయితే మనం ఆన్లైన్ ద్వారా మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఎక్స్ట్రా ఎంతైతే మార్జిన్ ఉంటుందో అది మీకు డైరెక్ట్ మీ అకౌంట్లో పడుతుంది. అందుకే ఇక్కడ మనకి అకౌంట్ డీటెయిల్స్లో బ్యాంక్ అకౌంట్ అని ఉంటుందన్నమాట. ఈ డీటెయిల్స్ మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ అకౌంట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎవరికైనా ప్రోడక్ట్ కనుక షేర్ చేయాలి, సెల్ చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే మై కస్టమర్స్ దగ్గరకు వచ్చి వాళ్ళ కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళ మొబైల్ నెంబరు, అడ్రస్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. ఇచ్చి వాళ్ళ అడ్రస్ అనేది సేవ్ చేసుకొని మీరైతే ఆ ప్రోడక్ట్ని వాళ్ళ అడ్రస్ డైరెక్ట్గా డెలివరీ చేయొచ్చు. డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ సర్వీస్ నుంచే ఇది డెలివరీ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఆ ప్రోడక్ట్ని మీరు ఫ్లిప్కార్ట్లో ఎంత రేట్ ఉంది, ఎవరికైనా తెలియలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అడ్రస్ తెలియలేని ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియదు చాలామందికి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ కనుక ఫ్లిప్కార్ట్లో కొనాలనుకుంటే మీరు ఆ ప్రోడక్ట్ని షాపీ యాప్లోకి వచ్చి మీరు కనుక ఆర్డర్ పెట్టి వాళ్ళ అడ్రస్కి కనుక ఆర్డర్ పెడితే మీకు దాని మీద మీరు చూసారు కదా డిఫరెన్స్ వస్తుంది కదా అమౌంట్లో. ఆ అమౌంట్ అనేది మీరైతే గెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ యాప్ అయితే అందరూ కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా ఈ విధంగా ఆన్లైన్ బిజినెస్ ఏదైనా చేయాలి అనుకునే హోప్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఫ్లిప్కార్ట్లో చూడండి, ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్లో ఇంకో ప్రోడక్ట్ ఏదైనా సెర్చ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ కుర్తీస్ సెర్చ్ చేద్దాం. అండ్ ఇందులో మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది మనం చూస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గుజారీ అని ఉంది కదా, పింక్ కలర్ కుర్తా, దాన్ని నేను షాపీలో సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసి చూసిన తర్వాత ఇందులో దీని ప్రైస్ వచ్చేసి 347 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, దీని ప్రైస్ 347 రూపాయలు ఉంది అండ్ ఫ్రీ డెలివరీ. అండ్ ఇందులో మనకు వచ్చేసి అదే ప్రోడక్ట్ 449 రూపాయలు ఫ్లిప్కార్ట్లో ఉంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, దీని ప్రైస్ వచ్చేసి 449 రూపాయలు అనమాట. మనకి ఆల్మోస్ట్ ఇదే ప్రోడక్ట్ 347 రూపాయలు షాపీలో ఉంది. మీరు చూడొచ్చు ప్రైస్లో ఎంత వేరియేషన్ ఉంటుంది అని చెప్పి. మీకు ఎవరికైనా కూడా పర్సనల్గా కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ప్రైస్ కంపారిజన్ అనేది చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మనం చూసిన ఇదే ప్రోడక్ట్ని సేమ్ నేను దీన్ని మీషోలో కూడా కంపేర్ చేసి చూద్దాం అసలు ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంది అని చెప్పి. ఇప్పుడు నేను దీన్ని అయితే సింపుల్గా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని క్రాప్ చేసుకొని సేవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని ఇది ఫ్లిప్కార్ట్లో ఉంది చూసారా మీరు, ఇది ఫ్లిప్కార్ట్లోది అనమాట. ఇప్పుడు నేను దీన్ని మీషోలో సెర్చ్ చేస్తాను. నా షాపింగ్ దాంట్లోకి వెళ్ళిపోయి మీషోలో చెక్ చేస్తున్నాను. నేను ఓపెన్ అవుతుంది మీషోలో నేను సింపుల్గా ఇలాగా ఇమేజ్ ద్వారా చెక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడొచ్చు మీషోలో కూడా దీని ప్రైస్ 486 రూపాయలు ఉంది ఫ్రెండ్స్.
మీరు గమనించండి. అదే షాపీలో అయితే మనకి ఎంత ఉందంటే షాపీలో రూ. 347 ఉంది. అదే ప్రోడక్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చేసి రూ. 449 ఉంది. ఇంచుమించుగా మనకి అన్నిట్లో కూడా చీప్ అండ్ బెస్ట్ వచ్చేది, తక్కువ ప్రైస్లో వచ్చేది షాపీలోనే ఫ్రెండ్స్ ఈ షాపీ యాప్లో మనకి రూ. 5 స్టోరు, రూ. 45 స్టోరు, రూ. 95 స్టోరు ఇలాంటివి ఉంటాయన్నమాట. మనకి 45 స్టోర్లోకి వెళ్తే ఇక్కడ అన్నీ కూడా మనకి రూ. 45 బిలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఐటెంని కనుక క్లిక్ చేస్తే అండ్ దీని ప్రైస్ వచ్చేసి రూ. 34 అండ్ ఫ్రీ డెలివరీ కూడా మనకి. అండ్ ప్రతి ఐటెం కూడా మనకి ఇందులో ఫ్రీ డెలివరీ ఫ్రెండ్స్. డెలివరీ ఛార్జెస్ ఏమీ కూడా తీసుకోరు. మీరు కావాలంటే చూడొచ్చు. ప్రతిదీ కూడా మనకి ఫ్రీ డెలివరీ అనమాట. చూడొచ్చు. డెలివరీ ఛార్జెస్ అనేవి మనకి ఫ్రీ ఉంటాయి. అదే ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నిటికి మనకి డెలివరీ ఛార్జెస్ అనేవి తీసుకుంటారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.